బంగ్లాదేశ్లో హిందువుల పరిస్థితి ఏంటి? అక్కడ వారి జీవితాలు ఎలా ఉన్నాయి? అక్కడున్న హిందువుల కుటుంబాలు ప్రమాదంలో ఉన్నాయి. హిందువులపై దాడులు నిజంగానే పెరిగాయి. మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనానే ఇన్నేళ్లుగా హిందువులకు అండగా ఉన్నారు. ఇప్పుడు ఆమె లేకపోతే నిజంగానే బంగ్లాదేశ్లో హిందువులకు లైఫ్ లేదా? मेरे प्यारे देशवासियों, बांग्लादेश में जो कुछ भी हुआ है उसको लेकर पड़ोसी देश के नाते चिंता होना, मैं इसको समझ सकता हूं। मैं आशा करता हूं कि वहां पर हालात जल्द ही सामान्य होंगे। खास करके 140 करोड़ देशवासियों की चिंता कि वहां हिंदू, वहां के अल्पसंख्यक, उस समुदाय की सुरक्षा सुनिश्चित हो। भारत हमेशा चाहता है कि हमारे पड़ोसी देश सुख और शांति के मार्ग पर चले। शांति के प्रति हमारा कमिटमेंट है, हमारे संस्कार है। हम आने वाले दिनों में बांग्लादेश की विकास यात्रा में हमेशा हमारा शुभचिंतन ही रहेगा, क्योंकि हम मानव जात की भलाई सोचने वाले लोग हैं। బంగ్లాదేశ్ ప్రస్తుతం రగిలిపోతోంది. రిజర్వేషన్ల కారణంగా జరిగిన అల్లర్లు, ఆందోళనల కారణంగా ఆమె పదవికి రాజీనామా చేసి దేశం విడిచి పారిపోవాల్సి వచ్చింది. కానీ ఆ తర్వాత అక్కడ ఆందోళనలు ఆగాయంటే అది లేదు. ఆవిడ వెళ్ళిపోయినా, ఆవిడ రాజీనామా చేసి ఇంకా ఆందోళనలు కంటిన్యూ అవుతున్నాయి. చాలామంది బంగ్లాదేశ్లో ఉన్న హిందువుల కుటుంబాలను టార్గెట్గా చేసుకుని దాడులు చేస్తున్నారు, ఇంకా జరుగుతున్నాయి. ఈ దాడుల్లో కొందరు మరణించారు. నిజంగా సోషల్ మీడియాలో చూపించినంత దారుణమైతే కాదు, కానీ అక్కడ ఉండే హిందువులపై దాడులు జరిగాయి, ఇది నిజం. అధికారిక లెక్కల ప్రకారమే దాదాపు 200 వరకు దాడులు జరిగాయి హిందువుల మీద. ఇందులో ఇళ్లున్నాయి, హిందూ ఆలయాలున్నాయి. అందుకే ప్రధాని నరేంద్ర మోదీ తన ఇండిపెండెన్స్ డే స్పీచ్లో బంగ్లాదేశ్ గురించి మాట్లాడారు. అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొంటాయని, దేశ ప్రజలు అక్కడ మైనారిటీలుగా ఉన్న హిందువులకు రక్షణ కల్పించాలని కోరుతున్నానన్నారు. సో తన స్టేట్మెంట్తో బంగ్లాదేశ్కు ఒక మెసేజ్ను ఆయన పంపారు. ఇది ప్రస్తుతం. కాస్త భూతకాలానికి వెనక్కి వెళదాం. 2022 సెన్సస్ ప్రకారం బంగ్లాదేశ్ జనాభా 16,50,00,000. ఇందులో 91.08% ముస్లింలు ఉన్నారు. 1% లోపు క్రిస్టియన్, బుద్ధిస్టుల జనాభా ఉంటుంది. ఇక హిందువుల జనాభా వచ్చేసరికి 1,31,44,204 మంది. అంటే మొత్తం జనాభాలో హిందువుల పర్సంటేజ్ 7.96. 1901 నుంచి 2022 వరకు జనాభా లెక్కలు చూస్తే ఆ దేశంలో హిందువుల జనాభా తగ్గుతూ వస్తోంది. అది కూడా గణనీయంగా. 1901లో 33% ఉండేది ఈ రీజియన్లో హిందువుల జనాభా. అంటే అప్పుడు మన దేశానికి స్వాతంత్రం రాలేదు, అసలు ఆ దేశమే లేదు కదా అనొచ్చు మీరు. ఇక్కడ ఆ ప్రాంతంలో ఉండే వారి నెంబర్స్ని మాత్రమే మనం చూస్తున్నాం. ఆ దేశం ఏర్పడిన తర్వాత అంటే 1981లో సెన్సస్ నిర్వహించేసరికి ఆ దేశంలో జనాభా 12.1% పడిపోయింది. 1991 వచ్చేసరికి 10.5%కి, 2001 వచ్చేసరికి 9.6%కి, 2011లో 8.5కి, 22 అంటే 2022 వచ్చేసరికి 7.96%కి పడిపోయింది. అంటే ఆ దేశంలో హిందువుల జనాభా క్రమక్రమంగా పడిపోతూ వస్తుంది. ఎందుకు? ఓవైపు హిందువుల జనాభా తగ్గుతూ వస్తుంటే ముస్లింల జనాభా మాత్రం గణనీయంగా పెరుగుతూ పోయింది. ఇక్కడ ముస్లింల జనాభా 91% పెరిగిందని మనకి లెక్కలు చెబుతున్నాయి. అయితే ఇలా జరగడానికి అనేక చారిత్రక కారణాలున్నాయి. విభజన, ప్రత్యేక దేశంగా ఏర్పడడం, స్థానికంగా ఉన్న సమస్యలు, ఆర్థిక స్థితిగతులు, పేదరికం, జనాభా పెరుగుదలపై కంట్రోల్ లేకపోవడం, ఇలా అనేక కారణాలు ఉన్నాయి. ఓవరాల్గా చూస్తే పాలన ఎవరిదైనా హిందువుల జనాభా తగ్గిపోతూ ఉండడం మాత్రం ఆగడం లేదు. మళ్ళీ ప్రజెంట్కి వద్దాం. నిజానికి హసీనా దేశాధినేతగా ఉన్నప్పుడు ఇండియాతో సత్సంబంధాలు కొనసాగించారు. ఆమె ఇండియాకు చాలా క్లోజ్. ఈ స్టేట్మెంట్ ఆ దేశంలో కొందరు అతివాదులకు అసలు నచ్చలేదని చెప్పాలి. ఆమెపై ఉన్న కోపాన్ని కూడా కొన్ని హిందూ కుటుంబాలపై వెళ్ళగక్కినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే అవామీ లీగ్ అంటే హసీనా పార్టీతో సంబంధాలున్న హిందువులను మాత్రమే టార్గెట్ చేస్తున్నారన్న వాదనలు కూడా ఉన్నాయి. ఈ దాడులన్నీ రాజకీయపరమైనవే తప్ప మతపరమైనవి కాదనేది మరో వాదన. సో ఇలా ఎవరి వాదనలు వారివి, కారణాలు ఏవైనా దాడులు అయితే జరుగుతాయి. కారణాలు ఏవైనా దాడులు అయితే జరిగాయి. సో ఈ దాడులేమో కానీ బంగ్లాదేశ్లో మాత్రం హిందువుల జనాభా క్రమంగా తగ్గిపోతూ వస్తుంది. గణాంకాలు చెబుతున్నది కూడా అదే. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఇదే జరుగుతుంది కూడా. అయితే ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే నెక్స్ట్ సెన్సస్ వరకు ఈ సంఖ్య మరింత భారీగా తగ్గే అవకాశాలున్నాయి. దీనికి కారణం దాడులు కావచ్చు, అక్కడున్న మైనారిటీలో నెలకొన్న భయం, అభద్రత కూడా కావచ్చు.
బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.